మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కబోర్డ్లో ఉన్న నగలన్నీ దాత్రి బయటకు తీస్తూ ఉంటుంది. ఎందుకు బయటకు తీస్తున్నావు అని వైజయంతి అయితే ఇక సైగ చేస్తూ అడుగుతూ ఉంటుంది. ఏం లేదు అత్తయ్య గారు, ఇప్పుడు మీకు సేవలు నేను మాత్రమే చేస్తున్నాను కదా, మిమ్మల్ని ఇంత బాగా చూసుకున్నందుకు మీ దగ్గర ఉన్న నగలన్నీ కూడా మామయ్య గారు నాకే ఇస్తారు కదా, మీ దగ్గర ఏమేం నగలున్నాయా అని తీసి చూస్తున్నాను, ఒకసారి నన్ను చూసుకొనివ్వండి అత్తయ్య గారు అని దాత్రి ఇక అద్దం ముందర వైజయంతిని పెట్టి ఇక అద్దంలో నుంచి వైజయంతిని గమనిస్తూ ఆ నగలన్నీ చూస్తూ ఉంటుంది. అమ్మమ్మ ఈ అమ్మ ఎంత పన్నాగం పన్నింది అని వైజయంతి తల కొట్టుకుంటూ ఉంటుంది. అమ్మ అత్తయ్య గారు, కేదార్కి ఆస్తి ఎక్కడ రాసిస్తారని ఇలా పక్షివాతం వచ్చిన వాటిలా నటిస్తున్నారా మీరు? బయటికి వెళ్ళి ఆ హీరోయిన్ సంగతి తేల్చుకొని తర్వాత వచ్చి నీ సంగతి తెలుస్తాను అని దాత్రి అనుకుంటుంది. అత్తయ్య గారు, నిజం అనుకున్నారా? నేను ఊరికే జోక్ చేశాను అత్తయ్య గారు, అయినా మీ నగలు నాకెందుకు చెప్పండి, మీకు తినటానికి నేను ఏమైనా చేసి తీసుకొస్తాను అని దాత్రి అంటుంది. కొంచెం బాగా చేసుకొని తీసుకురా అని వైజయంతి ఇక చెప్తూ ఉంటుంది. మీకు వచ్చిన ఆ పక్షవాతం పోవటానికైనా సరే నేను బాగా చేసి తీసుకొస్తాను కదా అని దాత్రి అంటుంది. ఈ జగదాత్రితోనే కుప్పిగంతుల అత్తయ్య గారు, చూడండి నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తాను కదా అని దాత్రి ఇక వెళ్ళిపోతుంది. అమ్మ దొంగ మొహంది వెళ్ళిపోయింది, నా నగలే కొట్టేద్దామని చూసింది, అయినా దీని మాటలు కొంచెం తేడా కొడుతున్నాయే, నా యాక్టింగ్ మీద డౌట్ వచ్చిందా ఏంటి? నా యాక్టింగు ఇది కనిపెట్టడం ఏంటి, ఇది కనిపెట్టే లోపే ఇది ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది కదా అని వైజయంతి అయితే అనుకుంటూ ఉంటుంది. ముందు ఈ నగలను తీసి వేరొక చోట పెట్టాలి అని అనుకుంటుంది. ఇక అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు. ఇక అప్పుడే దాత్రి కేదార్లు అక్కడికి వస్తారు. రాజగదాత్రి కేదార్, మీరు కూడా బ్రేక్ఫాస్ట్ చేయొద్దురు అని కౌశికి చెప్తూ ఉంటుంది. వదిన, అత్తయ్య గారు త్వరగా కోరుకోవాలని మేము ఈరోజు ఉపవాసం ఉంటున్నాం, ఎలాగూ నేను స్కూల్కి వెళ్ళాలి, వెళ్ళే ముందు వంట పని పూర్తి చేసి వెళ్తాను అని దాత్రి చెప్తుంది. ఇంట్లో వాళ్ళు చూపించవలసిన ప్రేమ బాధ్యతని మీరు మీపై వేసుకొని ఎంత ప్రేమ చూపిస్తున్నారు, ఇంత బాధ్యతగా వ్యవహరిస్తున్నారు అని సుధాకర్ చెప్తాడు. మామయ్య గారు, ఇప్పుడు బాధ్యత ప్రేమ అని మాట్లాడుతున్నారు కదా, మరి అత్తయ్య గారిని చూసుకోకుండా స్కూల్కి ఎలా వెళ్తుంది, ఇంట్లోనే ఉండి చూసుకోవాలి కదా అని నిషి చెప్తుంది. స్కూల్కి తప్పకుండా దాత్రి వెళ్ళి తీరాల్సిందే కదా నిషి, స్కూల్లో పని వేరొకరు చేయలేరు కదా, కావాలంటే ఇంట్లో పిన్నికి మీరు ఆ సేవలన్నీ చేయొచ్చు, రాత్రి మాత్రం స్కూల్లో తన పని తానే చేయాలి అని కేదార్ చెప్తాడు. అసలు మా అమ్మకి పక్షవాతం రావడానికి మెయిన్ రీజన్ మీరే, కాబట్టి మా అమ్మకి బాగయ్యే వరకు మీరే దగ్గరుండి చూసుకోవాలి అని యువరాజ్ చెప్తాడు. మీకు శిక్ష పడాలి అంటే మీరు ఖచ్చితంగా సేవలు చేసి తీరాల్సిందే అని యువరాజ్ అంటాడు. అదేంటి యువరాజ్ అలా మాట్లాడతావు, మీ అమ్మకి 24 గంటలు సేవలు చేయాల్సిన అవసరం ఏముంది, సమయానికి ఫుడ్ పెట్టి ట్యాబ్లెట్ ఇస్తే చాలు, అమ్మ జగదాత్రి నువ్వు స్కూల్కి వెళ్ళు నేను చూసుకుంటాను అని సుధాకర్ అంటాడు. అవసరం లేదులేండి మామయ్య గారు, నేనే చూసుకుంటాను, అవసరమైతే స్కూల్కి లీవ్ కూడా పెడతాను అని దాత్రి చెప్తుంది. అయ్యో జగదాత్రి, నువ్వు స్కూల్కి వెళ్ళాలని చెప్పావు కదా, ఈ పూటకి నిషి చూసుకుంటుందిలే, నాకు ఆఫీసులో అర్జెంట్ మీటింగ్ ఒకటి ఉంది, అది కంపల్సరీగా అటెండ్ అవ్వాలి, లేకుంటే నేనే దగ్గరుండి చూసుకునేదాన్ని అని కౌశికి చెప్తుంది. అయ్యో వదిన, నేను చూసుకోలేను వదిన, ఎందుకంటే అత్తయ్య గారి గురించి ఆలోచిస్తూ నేను ఇందాక మెట్లు దిగుతున్నప్పుడు కాలు జారి స్లిప్ అయ్యి పడిపోయాను, కాలుకి చూడండి వదిన ఎంత పెద్ద దెబ్బ తగిలిందో అని కాలుకున్న కట్టి చూపిస్తూ ఉంటుంది నిషిక. అయితే కాచి నువ్వు చూసుకో అని సుధాకర్ ఇక కౌశికి చెప్తారు. అయ్యో నాకు రాత్రి నుంచి ఒకటే మోషన్స్ ఉన్నాయి, కాబట్టి ఈరోజు నేను చూసుకోలేను, కావాలంటే రేపు చూసుకుంటాను అని కాచి అంటుంది. కుటుంబం అంతా కూడా ఒకరిని మించి ఒకరు పర్ఫార్మెన్స్ ఇరగతీస్తున్నారు కదా, కుటుంబం అవార్డ్స్ పెడితే వీళ్ళకి ఫస్ట్ ప్రైజెస్ వస్తాయి అని దాత్రి అనుకుంటూ ఉంటుంది. పర్వాలేదు వదిన, ఈరోజు నేనే చూసుకుంటాను అని దాత్రి చెప్తుంది. కిచెన్లోకి వస్తుంది. ఇప్పుడు ఎలా దాత్రి, మనం ఆ హీరోయిన్ ఇంటికి వెళ్ళాలనుకున్నాం కదా అని కేదార్ అంటూ ఉంటాడు. నువ్వు ఒక పంచే కేదార్, ముందు హీరోయిన్ పిఏ నెంబర్ నీ దగ్గర ఉంది కదా, తన షెడ్యూల్ ఏంటో ఈరోజు మొత్తం వివరాలు తెలుసుకో, దాన్ని బట్టి మనం ఏదో ఒకటి చేసి వెళ్దాంలే అని దాత్రి చెప్తుంది. ఇక వైజయంతి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అబ్బా, కాళ్ళు చేతులు ఇలా వంకరగా పెట్టి నాకు కాళ్ళు చేతులు అన్నీ పట్టేస్తున్నాయే,
నేను చేయలేకపోతున్నానే, ఈ 2-3 రోజుల్లోనే ఆ యమ్మిని ఇంట్లో నుంచి పంపించేసేయాలి, ప్లాన్ చేసి పంపించేసేయాలి, ఇలా ఎక్కువ రోజులు మెయింటైన్ చేయడం చాలా కష్టము అని అనుకుంటూ ఉంటుంది. ఇక కిచెన్లో ఉన్న ధాత్రి దగ్గరికి కేదార్ వస్తాడు. ధాత్రి 5 o'clockకి డైరెక్టర్ వచ్చి ఆ హీరోయిన్కి ఏదో స్టోరీ చెప్తాడంట. అంటే మనం ఆ డైరెక్టర్ రాకముందే వెళ్ళాలి, ఎందుకంటే డైరెక్టర్ వచ్చి స్టోరీ చెప్పడం మొదలు పెడితే ఆ డిస్కషన్ పూర్తి అయ్యేసరికి ఎంత అవుతుందో తెలియదు కదా, కాబట్టి బిఫోర్ 5 లోపే మనం వెళ్ళాలి ధాత్రి అని కేదార్ అంటాడు. సరే అలాగే వెళ్దాం అని ధాత్రి చెప్తుంది. మరి పిన్నిని చూసుకోవాలి కదా, ఎలా ధాత్రి అని కేదార్ అడుగుతూ ఉంటాడు. ఆవిడే నన్ను పంపిస్తుంది కేదార్ అని ధాత్రి అంటుంది. అదెలా సాధ్యం అని కేదార్ అడుగుతూ ఉంటాడు. అసలు అత్తయ్య గారికి పక్షవాతమే లేదు, ఉన్నట్టు నటిస్తుంది అని మొత్తం విషయాన్నంతా కూడా ఇక ధాత్రి చెప్తూ ఉంటుంది. ఎందుకు ధాత్రి ఇలా అని కేదార్ అడుగుతూ ఉంటాడు. మధుకర్ గారు రాసిన వీలునామా ప్రకారం సగం ఆస్తి నీ పేరు మీదకి వస్తుంది కదా కేదార్, దాని నుంచి తప్పించుకోవడానికి అని చెప్తూ ఉంటుంది ధాత్రి. అమ్మ పిన్ని ఆస్తి కోసం ఇంత డ్రామా ఆడుతుందా అని కేదార్ అడుగుతూ ఉంటాడు. సరే ఇప్పుడు ఏం చేద్దాం ధాత్రి అని అడుగుతూ ఉంటాడు. ఆవిడ నోటుతోనే నిజం బయట పెట్టే వరకు నేను చేస్తాను కదా, నువ్వు చూస్తూ ఉండి కేదార్ అని ధాత్రి చెప్తుంది. పక్షవాతం వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం కష్టమేమో, కానీ వచ్చినట్లు నటించే వారికి ట్రీట్మెంట్ చేయడం చాలా సులభం కదా, చూస్తూ ఉండి కేదార్ ఆవిరే బయటపడిపోతుంది అని ధాత్రి అంటుంది. ఎంకన్న స్వామి వీళ్ళు నాకు పచ్చం పెడుతున్నారు, ఈ రోజైనా మంచి ఫుడ్ పెట్టేలా చూడు స్వామి అని వైజయంతి దేవుణ్ణి కోరుకుంటూ ఉంటుంది. ఇక ధాత్రి ఏమో కారము ఉప్పు అన్నీ ఇక రెడీ చేసుకుంటుంది. ఇక వైజయంతి దగ్గరికి తీసుకొస్తూ ఉంటుంది. ధాత్రి ఇవన్నీ పిన్ని తినిందంటే పైకి పోతుందేమో అని కేదార్ అంటాడు. నీకు పిన్ని గిన్ని సెంటిమెంట్లు లాంటివి ఏవైనా ఉంటే ఇక్కడే ఉండే కేదార్, పైకి పోకుండా ఎంత పెట్టాలో నాకు తెలుసు అని ధాత్రి చెప్తుంది. అయ్యో దేవుడా ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అని కేదార్ అనుకుంటుంటాడు. ఇక ధాత్రి వైజయంతి గదికి వస్తూ ఉంటుంది. అమ్మో వచ్చేస్తోంది ఈ రాక్షసి అని అనుకుంటూ వైజయంతి అయితే మళ్ళీ రివాల్వింగ్ చైర్లో కూర్చొని ఇక నటిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ధాత్రి ముందుగా అన్నంలో నెయ్యి వేస్తుంది. అమ్మయ్య దేవుడు నా మాటని విన్నట్లున్నారు, ఈ అమ్మి నెయ్యి వేసి బాగా నెయ్యి వేసి పెడుతోంది అని వైజయంతి ఇక సంతోషంగా చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత వెంటనే ధాత్రి బాగా ఉప్పేస్తుంది. ఎందుకు ఉప్పేస్తున్నావు అని వైజయంతి ఇక అడుగుతూ ఉంటుంది సైగ చేసి. అత్తయ్య గారు ఇది ఆయుర్వేదంలో ఒక ట్రీట్మెంట్ భాగం అత్తయ్య గారు, ఇప్పుడు ఇలా ఉప్పు కారం ఇది గొడ్డు కారం అత్తయ్య గారు, ఇవి రెండూ కలిపి ఇలా మీకు తినిపించాని అనుకో, మొదటి ముద్దకి మీ నరాలన్నీ ఉత్తేజితమవుతాయి, రెండో ముద్దకి మీ మెదడు నాడులన్నీ కూడా పరుగులు పెడతాయి, ఇక మూడో ముద్దకి మీరే లేచి పరుగులు పెడతారు అని ఇక ఆ తర్వాత ట్యాబ్లెట్లు ఇస్తాను అని ధాత్రి అంటుంది. యువరాజు ట్యాబ్లెట్లన్నింటినీ మేనేజ్ చేస్తున్నాడు కదా, ఈ అమ్మి నిజంగానే పక్షవాతం ట్యాబ్లెట్లు ఇస్తే ఎలా, ముందు ఈ గొడ్డు కారం తినటం ఎలా అని ఇక వైజయంతి బాగా కంగారు పడుతుంటుంది. నాకు వద్దు తినిపించద్దు అని చెప్తూ ఉంటుంది. ఇక ధాత్రి అయితే బలవంతంగా 3 ముద్దలు తినిపించేస్తుంది. నేను ప్రాణం పోయినా సరే ఇది నాటకం అని మాత్రం బయటపడకూడదు అని వైజయంతి అయితే ఇక ఇక తినలేక కళ్ళలో నుంచి నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. వద్దు అని అంటూనే ధాత్రి బలవంతంగా పెడుతూ ఉంటుంది. ఇక తింటూ ఉంటుంది. ఇక వైజయంతి అయితే అరుపులు విని ఫ్యామిలీ అందరూ కూడా పరుగులు పెడుతూ అక్కడికి వస్తారు. ఏమైంది అని అడుగుతూ ఉంటారు. అబ్బే ఏం లేదు, ఈవిడకి ట్యాబ్లెట్లు వాడుతున్నాం కదా, అందువల్ల ఏం తిన్నా కూడా కారం అని మంట అని అనిపిస్తోందంట, కాసేపు ఈ మంట ఉంటుంది, తర్వాత ఏమీ ఉండదు అని ధాత్రి అంటుంది. వైజయంతి తినాలి కదా, అలా వద్దంటే ఎలా, నీకు నోరు బాగోలేకనే ఇలా తిను, నేను తినిపిస్తాను పట్టు అని సుధాకర్ ఒక ముద్ద, ఇక కౌశికి ఇక అందరూ తినిపించేస్తారు. అమ్మ తినమ్మా అని యువరాజ్ కూడా తినిపిస్తాడు. ఇలా యువరాజ్ నేను తినిపిస్తాను అని నిషి కూడా తినిపిస్తుంది. ఇప్పుడు అత్తయ్య గారు తిన్న తర్వాత ట్యాబ్లెట్లు కూడా పెద్దగా ఏమీ అవసరపడవు, నేను నిదానంగా వచ్చి ఇస్తానులే అని ధాత్రి కేదార్ దగ్గరికి వస్తుంది. కేదార్ పద బయలుదేరి వెళ్దాం అని ఇద్దరు బయలుదేరికి వెళ్ళిపోతారు. మా ముద్దుల పెద్దమ్మకి నేను కూడా తినిపిస్తాను అని కాచి కూడా తినిపిస్తుంది. నీళ్ళు అని వైజయంతి అడుగుతుంటుంది. ఇక వాటర్ తాగిపిస్తారు. అమ్మ జగదాత్రి ఎంత పని చేసావే నువ్వు, నా డ్రామాని నీకు తెలిసిపోయినట్లుంది, అందుకే కదా ఇలా చేసింది అని వైజయంతి అనుకుంటుంది. ఇక బాధపడుతూ ఉంటుంది. ఇక హీరోయిన్ స్వీటీ డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. అప్పుడే పని మనిషి జ్యూస్ తీసుకొస్తుంది. ఈ సమయంలో నేను వెజిటేబుల్ జ్యూస్ కదా తాగేది, ఫ్రూట్ జ్యూస్ తీసుకొచ్చేసేయండి అని ఇక తిడుతూ ఉంటుంది. వెజిటేబుల్స్ ఫ్రెష్గా లేవమ్మా, అందుకే తెచ్చాను అని చెప్తూ ఉంటుంది పని మనిషి. నువ్వు ఉండేది ఎందుకు, ఫ్రెష్ తీసుకురా అని ఇక తిడుతుంది. ఇక అక్కడి నుంచి పంపించేస్తుంది. ఇక ధాత్రి కేదార్లో స్వీటీ ఇంటి ముందు ఆగుతారు. చూడు సెక్యూరిటీ ఇక్కడ ఉన్నారు కాబట్టి మనం డైరెక్ట్గా లోపలికి వెళ్తే మన అనుకున్న ఆధారాలు మనకి దొరికే ఛాన్స్
లేదు కేదార్, కాబట్టి ముందుగా నేను వెనక వైపు నుంచి లోపలికి వెళ్తాను, నువ్వు సెక్యూరిటీని మాటల్లో పెట్టి అనుకున్న ప్లాన్ ప్రకారం లోపలికి ఎంటర్ అవ్వు అని కేదార్ చెప్తూ ఉంటారు. ఇక అలాగే నేను కేదార్ సెక్యూరిటీ దగ్గరికి వస్తారు. నువ్వు నీ ఇల్లు అయినట్టు అత్తారిల్లు అయినట్టు డైరెక్ట్గా లోపలికి వస్తున్నావేంటి అని సెక్యూరిటీ అడుగుతూ అడ్డుకుంటారు. నేను మేడంకి పెద్ద ఫ్యాన్ని, చిత్తూరు ఫ్యాన్స్ అసోసియేషన్కి నేను పెద్ద అని తెలుసా, నా పేరు రామకృష్ణ, కావాలంటే మేడంని అడుగు తెలుస్తుంది అని కేదార్ అంటూ ఉంటాడు. సరే కనుక్కొని వస్తాను అని అతను లోపలికి వెళ్తాడు. దీనికి ఉన్న ఫ్యాన్స్ పిచ్చికి ఖచ్చితంగా లోపలికి రమ్మని చెప్తుంది అని కేదార్ అనుకుంటాడు. మేడం మీకోసం చిత్తూరు నుంచి ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వచ్చాడు మేడం అని చెప్తూ ఉంటారు. లోపలికి పంపించమని ఇక స్వీటీ అంటుంది. ఇదొక హీరోయిన్, దీనికి కోసం ఫ్యాన్స్ కూడా రావటమా అని పని మనిషి అయితే ఇక తిడుతూ ఉంటుంది.